జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 51వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్తాః పదం గచ్చంచనామయం. ఇక్కడ పరమపదాన్ని ఎవరు చేరుతారో, కర్మబంధాన్ని ఎవరు విడిచిపెడతారో దాని గురించి పరమాత్మ తెలియజేస్తున్నారు. ఎలాగా సమబుద్ధి యుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణముల నుండి ముక్తులయ్యెదరు. అంతేకాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుతున్నారు. ఇక్కడ బంధం గురించి చెప్తున్నారు. నిర్వికారమైన పరమపదం ఎవరు పొందుతారు అంటే కర్మబంధాన్ని మనం విడిచిపెట్టాలి. అంటే బంధం అంటే మనం అనేక రకాలైనటువంటి మన గృహస్థులమై ఉన్నాం కాబట్టి గృహస్థులకి బంధం తప్పదు. కానీ ఆ బంధం యందు కూడా ఆసక్తి లేకుండా ఆసక్తి రణభిస్వింగ పుత్రధార గృహాదుషు అన్నీ ఉంటాయి, గృహస్థులకి అన్నీ ఉంటాయి. కానీ వాటి యందు ఆసక్తి నా వల్లే జరుగుతుంది, నేనే చేస్తున్నాననే భావంతో ఉండకుండా సమత్వ భావంతో కలిగి ఉండి ఏదైతే కర్మబంధం ఏదైతే సమర్థ బుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలము త్యజించి, జ్ఞానులు ఏం చేస్తారంటే కర్మ చేస్తారు. అజ్ఞానులు కర్మ చేస్తారు, జ్ఞానులు కర్మ చేస్తారు. జ్ఞానులు ఏం చేస్తారంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేస్తారు. అజ్ఞానులు కర్మ ఫలితాన్ని ఆశించి ఏదో వస్తుందని, ఏదో రావాలని ఆ విధంగా కర్మను చేస్తుంటారు. జనన మరణముల బంధము నుండి మనకేంటంటే ఇప్పుడు జననము మరణము అవే కూడా 2 ఉన్నాయి. జనన మరణాలు ఎలాగొస్తాయంటే మనలో ఉండేవంటి కర్మ వాసనలు ఉంటే జనన మరణాలు వస్తాయి. ఎప్పుడైతే జనన మరణాలు అనేది మనకి లేకుండా ఉండాలంటే మనం కర్మ వాసనలు మనలోనే ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి కర్మ వాసనలు మనకి ఉంటాయి. ఆ కర్మ వాసనలు ఉండడం వల్ల మనకి జన్మ వస్తుంది. ఆ సమర్థ బుద్ధి కలిగిన వాడికి, మోక్షం కలిగిన వాడికి జన్మ మరి ఉండదు. జన్మ రాకుండా ఉండాలంటే మనం సమత్వ భావంతో కలిగి ఉండి కొన్ని బంధాలను మనం విడిచిపెట్టేయాలి. మనకి 2 బంధాలు ఉంటాయి. చెడు మనుషులతో బంధాలు, మంచి వాళ్ళతో బంధాలు ఉంటాయి. చెడు వాళ్ళతో మనం అంటే దుష్టుల్ని దూరంగా ఉంచాలంటారు. ఎవరైతే దుగ్నాలతో ఉంటారో, చెడు భావంతో ఉంటారో, చెడు మనసుతో ఉంటారో అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. మంచి మనసుతోని, మంచి కర్మలు చేసిన వాళ్ళతోని, మహాత్ములతోని అటువంటి వాళ్ళతోని మనం సాంగత్యం చేస్తే మనకి మంచి బుద్ధి కలుగుతుంది. చెడ్డ వాళ్ళతో చేస్తే చెడ్డ బుద్ధి, మంచి వాళ్ళతో మనం సాంగత్యం చేస్తే మంచి జరుగుతుంది. ఆ విధంగా స్వామి ఏం చెప్తున్నారంటే ఈ విధంగా మనం సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలము త్యజించి జనన మరణముల నుండి ముక్తులయ్యేదరు. మనకి ముక్తి కావాలి. ముక్తి అంటే చాలామంది అనుకుంటారు ఈ ముక్తులు కాదు చనిపోయిన తర్వాత ముక్తి అనేది. చనిపోయిన తర్వాత ముక్తి కాదు, బ్రతికున్నప్పుడే మన మనసేంద్రియాలని నిగ్రహించి మనకి మనసుని పరిపరి విధాలుగా వెళ్ళిపోకుండా ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏది మంచి ఏది చెడు, నిత్యానిత్య వస్తువివేకంగా మనం సాధన చేయాలి. మనందరూ కూడా అందరూ జ్ఞానం కాదు, అలాగని మోక్షానికి వెళ్ళిపోచ్చిందని కాదు. అందరూ కూడా మనకు ప్రాణం ఉన్నంత వరకు సాధన చేయాలి. సాధన చేయమని పరమాత్మ చెప్తున్నారు. ఆ విధంగా మనం అనుకుంటాం మనకు అన్నీ తెలిసిపోతాయా, మనం చేయగలమా అని అనుకుంటాం. కానీ చేయగలమా అని కాదు, చెయ్యాలి. ఈ శాస్త్రం చెప్పింది వినాలి, పెద్దలు చెప్పింది వినాలి, అది శ్రవణం చేయాలి, దాన్ని మననం చేయాలి, నిధిధ్యాస కలుగుతుంది. ఆ విధంగా మనం చాలామందికి ఏంటంటే మనం ఏం చేయలేమండి, మనం జరగదండి, మనకు వీలవది అంటాం. కానీ శాస్త్ర ప్రకారం ఏంటంటే మనం అనేది కూడా మనం చేయడం ప్రయత్నం చేయాలి. సాధన చేస్తే సాధ్యం వస్తుందని పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.